ఇవన్నీ చేస్తున్నాడనే ఆ వాదనతో మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా అలాగే ఉంది పరిస్థితులు. ఇవన్నీ ఈ డ్రామాలన్నీ చూస్తా ఉంటే అదే ఆయన ఆలోచనగా మాకు అనిపిస్తోంది. జగన్ గ్రహణం వీడిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పక్క సంతోషంగా ఉంటే ఈయనేమో ఢిల్లీ డ్రామాకు తెరలైపోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే పులివెందులో చర్చ పెడదాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మా 3 పార్టీల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీని ఎవరైనా ఒకరిని ఎన్నుకో. నీ తరపున నువ్వు వస్తావా, నీ మంది మరొకరు ఎవరినో ఒకరిని పంపించు. నీ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఒకే ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం. శాంతి భద్రతల విషయంలో ఏం జరిగిందో పూర్తి ఆధారాలతో మేము వస్తాం. ఈ 30 రోజుల్లో ఏం జరిగిందో కూడా మేము చెప్తాం. నీకు ధైర్యం ఉంటే ఢిల్లీకి వెళ్లే లోపల ఒక్క రోజు 1 గంట కేటాయించు. నేను మీ ద్వారా ఏబిఎన్ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు కానీ నీ పార్టీలో ఎవరైనా సరే మా 3 పార్టీ నుంచి ఒకరు వస్తాం. పూర్తి ఆధారాలతో మేము చూపిస్తాం. నీకు ధైర్యం ఉందా కూర్చునే దానికి? ఆ ప్రజావేదిక ముందు ప్రజల ముందు కూర్చుందాం. ఢిల్లీకి ఎందుకయ్యా? ఈయనే తేల్చేస్తా నీ కథ ఇక్కడ తేల్చేస్తాము. పులివెందల్లోనే నువ్వు ఎక్కడ అవును, మరి మీరు ఇక్కడ తేల్చేస్తారనే ఉద్దేశంతోనే ఆయన అక్కడికి పోతున్నట్టున్నాడు. తొందరలోనే అసెంబ్లీలో తెలుస్తాం కదా. ఇంకొక 4-5 రోజులు అసెంబ్లీలోనే తెలుస్తాం. శాంతి భద్రతలు 5 సంవత్సరాల కాలంలో విత్ ఫుల్ డేటా. వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినా ప్రజలకు చెప్తామన్నా. మనకు కావాల్సింది ప్రజల తీర్పు కదా. ప్రజలు మన ఓటేసి గెలిపించిన ప్రజలు మన సమాధానం చెప్పాలి. ప్రజలకి చెప్పబట్టే విని వాళ్ళకి 11 ఇచ్చారు. అందుకనే 11 ఇచ్చారు. నేను అందుకనే చెప్తున్నా, ఈ డ్రామాలు కట్టిపెట్టు జగన్మోహన్ రెడ్డి గారు. నీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. కేవలం నువ్వు పబ్లిసిటీ పిక్చర్ కోసం ఏదేదో ఆలోచిస్తున్నావు తప్ప నీకు ఇలాగే చేస్తే ఆ 11లో ఇంకో ఒకటి కూడా తీసేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు 2 ఇచ్చారు కదా, దాంట్లో ఒకటి కూడా తీస్తే ఏమైతుందో తెలుసు నీకు. కాబట్టి ఎందుకు ఊరికే డ్రామాలని కట్టిపెట్టు. కాబట్టి రాబో రోజుల్లో నువ్వు సైలెంట్ గుండు. మేము ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా అభివృద్ధి ప్రదేశ్ గా మార్చాలి, వికసిత ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా చేయాలి, స్వర్ణాంధ్రగా ఏ విధంగా చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉండాలి, దాని గురించి మేము ఆలోచిస్తున్నాం తప్ప నీ మనుషుల మీద దాడి చేయాలన్న ఆలోచన మాకు లేదు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, నీ పార్టీ మీద కానీ నీ పార్టీ అనుచరుల మీద కానీ దాడి చేయాలి, ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచన మాకు లేదు. మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఉందే తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసే బుద్ధులు మా ఎన్డీఏ కూటమిలో ఎవరికి లేదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా సరే ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి